என்ன ஒடியாரு டேக் பதமா 1 2 3 ஜுட்டே మనోజ్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ అంత అద్భుతంగా నటించాడు పాత్రని. ఎన్నో రకరకాల ఒక సన్నివేశంలో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా చేశాడు. మనోజ్ చిన్న కుర్రాడైన అద్భుతమైన రీతిలో ఒక 5-6 క్యారెక్టర్స్ డిఫరెంట్ గెటప్స్ లో డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో తనదైన నటన వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. మా తాతకంటే అదెక్కువ. ఎక్కడ మా తాత పింఛన్ ఖాతాలో ఎక్కడ? I'm in love with her. My pet name Govind. My pen name Bajagovind. My gun name Bajagovind. How is it? మీకు మేము గాఢంగా ప్రేమిస్తున్నాను. వాళ్ళంతా 1000 వాట్స్ కరెంటు పాస్ అయింది. మా అమ్మ చిన్నప్పుడు గోరుముతులతో పాటు కామెడీ కలిపి పెట్టేది. అపురూపమైన దమ్మాడ జన్మ. అదే పబ్బులు అయితే ఒక్క మగ్గాడు ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాణి. వీడు అల్లరి కుర్రాడవుతాడు అనుకున్నాను. రచయితగా, రచయితగా, పాటలు పాడేవాడిగా, స్టంట్ ఫైట్స్ కంపోజ్ చేసేవాడిగా, ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, వాట్నా దాసరి నారాయణరావు ఎన్ని చేయగలడో అన్ని చేయడానికి కూడా సిద్ధం అవుతున్నాడు. నిన్ను అమ్మనుకున్నానే మొగాడు ప్రేమిస్తే చచ్చందరికి గుండెలో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో, నీ కన్నుల్లో మీకేం డబ్బు లేదు, మీకోసం ఏమి చేయలేదు, సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరందరూ. జై మంచు మనోజ్. మా మనోజ్ అన్నకి ఫ్యాన్స్ లేరని కాదు, వేల మంది ఉన్నారు. మా మనోజ్ అన్న ఎప్పుడు మా దగ్గర ఉంటాడు. మా మనోజ్ అన్న మాకు ఎప్పుడు ప్రేమను ఇస్తూనే ఉంటాడు. నా భార్య 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి. నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం. ఎవ్రీ సినిమా ఆఫ్ హిస్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఎవ్రీ సినిమా ఆఫ్ హిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ సినిమాస్. తను ఫస్ట్ సినిమా కాడి నుంచి చూస్తా ఉన్నాను. ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ స్టోరీస్. ఏ రేంజ్ లో కొడతానంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్ గా, ఎప్పుడు ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. ఏం చూసుకున్నారా నీకు ఆ పొగరు అని అడిగావు కదరా. సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. కొడితే నొప్పి పుట్టదా, పొడిస్తే ప్రాణం పోదా. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డిగుమ్మ నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి, సింహ లగ్నం. అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాటాక్. రెచ్చావంటే గుచ్చి ఎండ పెడతాను నా యాల. చిల్లి, నీ బలం చూపించా, నీ పలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తు దిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో ముడిపోవడానికి నేను కాయ బొండ కాదు, కరెంటు తీగ.
ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు. ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్లో అందరికీ తెలుస్తుంది. సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదు, నీ పీక. ఇన్నాళ్ళుగా గజపతి గారి తగ్గడమే చూసా, ఇకపై నెగ్గడం చూస్తా. when I was 6 or 7 స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే సారీ 3 కూతుళ్ళు 3 అల్లుళ్ళు వచ్చినట్టు అనిపించింది.